పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్కి చెంపపెట్టు లాంటిదని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపుల ఆద్యుడు బీఆర్ఎస్ నాయకుడని ఆరోపించారు. ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఈరోజు మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు లాంటిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు సంకలు గుద్దుకున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయిపోతారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా మళ్ళీ మేము టీవీలల్లో పేపర్లల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఊహించడానికి భిన్నంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తీర్పులో ఈ నిర్ణయాధికారం అనేది స్పీకర్కి సంబంధించిన అంశం. దీంట్లో మేము ఇంక్లైన్ కానికే ఉండదు. కాబట్టి స్పీకర్ గారే దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారు. సో దాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు ఎవరు? కేసీఆర్ గారు. ఇది నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష. ఆ రోజు నువ్వు చేస్తే తప్పు కాదు, ఇతరులు చేస్తే తప్పు అవుతుంది. ఇతరులు చేసే వరకు మీకు కోర్టులు గుర్తొస్తాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు